త్వరలో బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. 20 నెలల పాటు తాను కాంగ్రెస్లో మానసిక క్షోభను అనుభవించానని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి పాలన తిరోగమన దిశలో సాగుతోందంటూ మండిపడ్డారు. అయితే ఇన్నాళ్లు జీవన్ రెడ్డిని ఉపేక్షించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన ఆరోపణల్ని తిప్పికొడుతోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది కాంగ్రెస్. ప్రభుత్వంపై జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతోంది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి త్వరలోనే అధికారికంగా బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎత్తుకున్న నినాదాన్నే ఇప్పుడు జీవన్ రెడ్డి ఎత్తుకున్నారు. రేవంత్ రెడ్డిని మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు అంటున్నారు. గత కొన్ని నెలలుగా తాను కాంగ్రెస్ పార్టీలో మానసిక క్షోభను తట్టుకున్నానని ఆరోపించారు. తనకు రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమంటూనే ప్రస్తుతం పాలన తిరోగమనంలో ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే పనిలో పనిగా కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు జీవన్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడినా ఇన్నాళ్లు పెద్దగా స్పందించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాటకు మాట బదులిస్తున్నారు. జీవన్ రెడ్డి విమర్శలకు ధీటుగా ఘాటుగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన విమర్శలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 సార్లు ఎన్నికల బీఫామ్ ఇచ్చిన విషయం మరిచిపోవద్దని చురకలంటించారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న నేతాని, రేవంత్ పోవాలి మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు అని నిలదీశారు. కేసీఆర్ అవినీతిని అనేకసార్లు జీవన్ రెడ్డి ప్రశ్నించారని, ఇప్పుడు ఆయన్నే పొగడడం ప్రజలు గుర్తించడం లేదా అని ప్రశ్నించారు. పెద్దాయన మేము చాలా గౌరవం ఇచ్చాము, ఇప్పటికి కూడా ఇస్తాం. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో లభించినటువంటి అవకాశాలు 14 మార్లు బీఫామ్ తీసుకున్నటువంటి నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. జీవన్ రెడ్డి గారు పోవాలి అంటే పోయే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యతంగా శాసనసభలు ఎన్నుకుంటే నాయకుడు ఆయన. జీవన్ రెడ్డి గారు ఎవరు? ఆయన పోవాలి మార్పు రావాలి అనే దానికి గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్లో జరిగిన అవినీతి మీద, ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద మాట్లాడినారు. జీవన్ రెడ్డి పార్టీ మారడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదని స్పష్టం చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్రంలో మార్పు కోరుకుంటుంది జీవన్ రెడ్డి తప్పితే ప్రజలు కాదని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు మంత్రి. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరితో మాట్లాడాలి? పెద్దవాళ్ళు పోయి ఢిల్లీ నాయకత్వంతో మాట్లాడాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మరి ఆ విధంగా మాట్లాడకుండా ఈరోజు నేను పార్టీ మారడానికి రేవంత్ రెడ్డి కారణమని చెప్పి, కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పి 2 సంవత్సరాల్లో పట్టినే రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? సన్న బియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నా? జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని నిలదీస్తున్నారు ఆ పార్టీ నేతలు. 2014 తర్వాత జీవన్ రెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎంపీగా ఓడిపోయారన్న విషయం గుర్తు చేస్తున్నారు. తమ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి జీవన్ రెడ్డి ఇన్నాళ్లు ఏమన్నా మౌనంగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఆయన విమర్శలు, ఆరోపణలను ఉపేక్షించేది లేదని తెగేసి చెబుతున్నారు.